సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు వంగల్పూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్థసారథితో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. 1-2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. ఇవ్వనున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, మహిళలను కించపరిచే ప్రచారాలపై అధ్యయనం చేయనుంది మంత్రివర్గ ఉపసంఘం. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పెట్టబోతోంది ప్రభుత్వం. ఇటది సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉపసంఘానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, సౌజన్య, మహిళలపై దాడులు కానీ లేకపోతే సోషల్ మీడియా పోస్టింగ్స్ కానీ దీనికి సంబంధించి ఒక కీలకమైన చట్టం తెచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. గత కొంతకాలంగా మహిళల మీద జరుగుతున్న దాడులు, సోషల్ మీడియాలో పోస్టింగ్స్, సోషల్ మీడియాలో ప్రధానంగా మహిళలను కించపరిచేలా పోస్టింగ్స్ పెట్టడం కానీ, విపరీతమైన వ్యాఖ్యలు చేయడం కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ మీద సమీక్షలో దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తూ మంత్రులు అనిత, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్థసారథి వీటితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన జీవో కూడా ప్రధానంగా వస్తుంది. జీవో వచ్చిన తర్వాత దాని విధి విధానాలు చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుంది. అంటే సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచేలా పోస్టింగ్లు పెట్టిన వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాక్టీసెస్ ఏ రకంగా ఉన్నాయి, అవన్నీ కూడా డీటెయిల్ గా అధ్యయనం చేస్తారు. మహిళల మీద ప్రధానంగా దాడులు పెరుగుతున్నాయి, క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందని ఇందాక ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 1-2 రోజుల్లోనే జీవో వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంది. తర్వాత రేపు అసెంబ్లీ సమావేశాల్లో కాకుండా నెక్స్ట్ జరిగే శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా దీని మీద చర్చ జరిగిన తర్వాత ఒక కీలకమైన చట్టం చేసే ఆలోచనలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం వేయటం, ఉపసంఘం చర్చించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఇతర రాష్ట్రాల్లో ప్రాక్టీసెస్ అన్ని చూసిన తర్వాత దీనికి సంబంధించి ఒక చట్టాన్ని చేసి అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఎవరైతే మహిళలను కించపరిచేలా పోస్టింగ్లు పెడతారో వాళ్ళకి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.